గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఇది న్యూస్లా కాదు, ఒక అలారం మెసేజ్ లాగా భావించండి. గత 3 రోజులుగా చూసుకుంటే విజయవాడలో 3 విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అందులో 2 చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. దీని అంతటికి ప్రధాన కారణం ఒత్తిడి, చదువు. ఈ రెండే ప్రధాన కారణంగా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ తెలుస్తుంది. అందులో నీట్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ 19 ఏళ్ల యువతి, అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక ఆ చదువుని భారంగా భావించి మైండ్కి ఎక్కట్లేదని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, చనిపోయారు. సో నెక్స్ట్ ఒక పాప రవీంద్రభారతి స్కూల్లో ఆ చదువు అంటే ఎగ్జామ్ సరిగా రాయలేకపోయిన బాధతో బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. పరిస్థితి క్రిటికల్గా ఉంది. ప్రస్తుతం అయితే ఆపరేషన్స్ జరుగుతున్నాయి. నిన్న మరొక బాబు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాబు, సరిగా చదవలేకపోతున్న నాన్న అని నాన్నకు లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకున్నారు. ఆ బాబు కూడా చనిపోయిన పరిస్థితి. వీళ్ళ వయసు ఇద్దరిది 13, 14, ఓ పాపది 19. ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. అయితే ఒత్తిడి, చదువు ఈ రెండింటి మీద ఏం చేయాలి చెప్పాలంటే ఒకళ్ళు మాత్రమే ఉన్నారు, మానసిక వైద్య నిపుణులు మాత్రమే దీనికి సొల్యూషన్ చెప్పగలరు. సో ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు ఉన్నారు, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే. ఇది ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు సార్. టీచర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా అర్థం కాని పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, ఇదో గతంలో మనం చూసేవాళ్ళం ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ అంటే అది వేరే. బట్ ఈ చిన్న చిన్న వయసు పిల్లలకి ఎందుకు సార్ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? చాలా బాధాకరమైన విషయం అండి. అందులో ముఖ్యంగా అన్ని విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య జరిగాయి. కానీ ఒకప్పుడు మధ్య వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు ఒక 2-3 దశాబ్దాలు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏదో వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్య. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి ఏంటంటే మధ్య వయసు నుంచి అడలసెంట్ ఏజ్కు అంటే యుక్త వయసు వాళ్ళకు వచ్చాయి. అంటే 18-20 చదువుల ఒత్తిడి. ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ వయసులో చదువు ఒత్తిడి మెయిన్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అన్నారు, మనం జరిగిన ఈ 3 కూడా దాదాపు అలాంటివే. రెండోది అంటే రిలేషన్షిప్ బ్రేకప్స్, ప్రేమ వ్యవహారాలు కానీ అదొకటి జరగవచ్చు యుక్త వయసులో. మూడోది అంటే డొమెస్టిక్ రీజన్స్, అంటే కుటుంబంలో అమ్మ నాన్న గొడవలు కానీ, నాన్న లేకపోవడం కానీ, నాన్న ఆల్కహాలిక్ కానీ, ఇలాంటి ఆర్థిక సంబంధమైన విషయాలు అదొకటి. కానీ ఇప్పుడు మనం ఈ 3 ఇన్సిడెంట్స్ ఏవైతే మీరు చెప్పారో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు స్టడీస్. అంటే చదువు ఒత్తిడి, పరీక్షల భయము, లేదా కాలేజీ నచ్చలేదనో, కాలేజీలో చాలా స్ట్రిక్ట్ వాతావరణం ఉంది, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నేను ఈ పోటీకి తట్టుకోలేనో, ఇలాంటి కారణాల వల్ల చేసుకున్నట్లుగా ఈ 3 విషయం తెలుస్తుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం అంటే వీళ్ళు చాలా చిన్న వయసు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. అంటే వాళ్ళకేం పెద్దగా తెలియదు, ఇంకా లోకం అంటే తెలియదు, మానసిక పరిపక్వత ఉండదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, ఏమీ తెలియని వయసులో వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే అంటే ఒకటే విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్కూలు, టీచర్లను, చదువును ఒకవైపు మనం నిందిస్తూ ఉంటాం, ఆ స్కూల్ అలాంటిది, ఆ కాలేజ్ అది ఒకవైపు కరెక్టే. కానీ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క కెపాసిటీ తెలుసుకోవాలి, వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. మన పిల్లవాడి కెపాసిటీ ఏంటి. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకు మా అబ్బాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అమెరికా వెళ్ళాలని కోరికలు ఉండడం తప్పులేదు. లేదా తాము డాక్టర్ కాలేకపోయాము, అమెరికా వెళ్ళలేకపోయాము, కనీసం మా పిల్లవాడినైనా పంపించుకుందాము డాక్టర్ అనే ఆశలు ఉండడం తప్పులేదు. కానీ అట్ ది సేమ్ టైం తమ పిల్లవాడికి ఆ కెపాసిటీ ఉందా, అతను చదవగలడా, నెట్టుకు రాగలడా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది చిన్నప్పుడే. 5-6 క్లాసుల నుంచి తెలిసిపోతుంది వాని పర్ఫార్మెన్స్ ఏంటి. ఎందుకంటే అందరూ పిల్లలు ఒకలాగా ఉంటారు కదా. ఒకే కుటుంబంలో తల్లికి పుట్టిన 2 పిల్లలు కూడా ఒకడు టాప్ ఉంటాడు, ఒకడు యావరేజ్, బిలో యావరేజ్ ఉంటాడు. కాబట్టి ఆ పిల్లవాడి శక్తిని, టాలెంట్ను, అతని కెపాసిటీని గమనించి అతని భవిష్యత్తు మనం ప్లాన్ చేయాలి. ఎందుకంటే డాక్టర్లు అందరూ ఇంజనీర్లు అయిన వాళ్ళే సమాజంలో బతుకుతారు, మిగతా వాళ్ళకు లేదనేది కాదు. అన్ని రకాల వృత్తులు ఉన్నాయి, అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకొని బతికేదానికి ఏదైనా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ఇంపార్టెంటే, ఉద్యోగం ఇంపార్టెంటే, సంపాదించడం ఇంపార్టెంటే, అమెరికాకి వెళ్ళడం ముఖ్యం కావచ్చు. కానీ మనిషి బ్రతికుంటే కదా, మనిషి బ్రతికుంటే మిగతా ఏవైనా చదువు కానీ, ఉద్యోగం కానీ, పెళ్లి కానీ, భవిష్యత్తు కానీ, అమెరికా కానీ. అసలు మనిషే లేకపోతే ఇవన్నీ ఎందుకు ఉండవు కదా. ఇక్కడ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి చెప్పాలి సార్. ఒకటి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, 2 పేరెంట్, 3 టీచర్. సో 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? అదే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పేరెంట్స్దే, నేను అన్నట్టుగా పేరెంట్స్ తమ పిల్లల యొక్క ఇష్టాలు గమనించాలి. ఇప్పుడు అతనికి డాక్టర్ అయ్యేది ఇష్టం లేదు, అమెరికా వెళ్ళేది సాఫ్ట్వేర్ ఇష్టం, అలాంటి మనం బలం చేసి ఎంబీబీఎస్కు చేర్పించాలనుకోవడం పొరపాటు. కాబట్టి వాళ్ళ యొక్క అభిరుచి మేలకే మనం ప్లాన్ చేయాలి, నెంబర్ 1. రెండోది వాడి కెపాసిటీ గమనించాలి. వాడు ఎంత కెపాసిటీ ఉంది, నిజంగా నెగ్గుకు రాగలడా, ఈ ఎగ్జామ్ నీట్ యూజీ రాయగలడా, లేదా జేఈ రాయగలడా. ఒకవేళ రాలేకపోతే వేరే దానికి పంపించడం అంతే. ఏం అది చదివితేనే వాడు బతుకుతాడనేం కాదు కదా. వాడు బతికి సక్సెస్ కావాలంటే ఏ ఫీల్డ్ అయినా పైకి రావచ్చు. కాబట్టి అది తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొక బాధ్యత ఏంటి, తల్లిదండ్రులకు చిన్నప్పటి నుంచి పిల్లవాడిని ఆ కమ్యూనికేషన్ అంటే ఫ్రీగా మాట్లాడుకునే ఒక
వాతావరణం క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారు, నాన్నకు అమ్మకు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు బాధపడతారేమో అని మనసులో పెట్టుకొని వాళ్ళకి ఇష్టం లేకపోయినా చివరికి ఆత్మహత్య చేసుకో. అలా కాకుండా తల్లిదండ్రులతో ఫ్రీగా కూర్చొని మాట్లాడే అవకాశం ఉందనుకోండి, ఓపెన్గా చెప్పేశారు, నాన్న అమ్మ నాకు ఇష్టం లేదు, మీరు నన్ను బలవంతం చేయొద్దు అని గట్టిగా చెప్పి, అలాంటి వాతావరణము అంటే ఆ కమ్యూనికేషన్ ఫ్రీగా ఉండేటట్టుగా ఉండే వాతావరణం కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఆ అథారిటీ అంటే నేను చెప్పిందే వినాలి, నువ్వు చదవాల్సిందే లేకపోతే లేదు అని అథారిటేరియన్ అంటారు. అలాంటి మనస్తత్వం కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి, నాన్న ఇది మంచి చెడు వివరించి, దీంట్లో ఇది చదివితే ఇలా ఉంటుంది, దీంట్లో కాకపోతే ఇలా ఉంటుంది, నీ ఇష్టం మేమేం బలవంతం చేయమని వాని ఇష్టం తీసుకొని ఆ విధంగా డిస్కస్ చేసి వానికి నచ్చజెప్పి చేస్తే మంచిది. అలా కాకుండా నో యూ హ్యావ్ టు డూ దిస్ అంటే వాడు సరే అంటాడు, పాపం ఏం చెప్పలేక తర్వాత ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడతాడు. ఇంకోటి ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, పిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది, ఇలాంటి వాళ్ళు అంటే సున్నిత మనస్తత్వం, వాళ్ళు చిన్నదానికి కూడా అప్సెట్ అయ్యేలా చేసుకుంటారు. అలాగే ఇంపల్సివిటీ ఉంటుంది, అంటే క్షణికావేశం, మమ్మీ డాడీ ఏదో తిట్టినారని వెంటనే పోయి ఉరేసుకోవడం, దూకడం ఇలాంటి. కాబట్టి ఇలాంటి పిల్లల మనస్తత్వం వాళ్ళకి తెలిసిపోతుంది తల్లిదండ్రులకు, మా పిల్లవాడు సెన్సిటివ్, మా పిల్లవాడికి కొంచెం కోపం ఆవేశం ఎక్కువ, మూడీగా ఉంటాడని. అలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని మౌల్డ్ చేయాలి. ఇలా కాదు నాన్న అలా అని చెప్పేసి మెల్లగా అంటే మనం ఎంతసేపు చదువు ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప వాళ్ళ యొక్క బిహేవియరు, నడవడికను మార్చేదానికి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ చేతి కాకపోతే మాలాంటి డాక్టర్స్ని కానీ అలాంటి వాళ్ళని సంప్రదించి, మా అబ్బాయి ఇలా ఉన్నాడండి, కొంచెం బిహేవియర్లో తేడాలు ఉన్నాయి, కొంచెం మీరు ఏదైనా చేయండి అంటే కొంత మేము ప్రయత్నం చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకోటి స్ట్రెస్, ఏదైనా ఇప్పుడు జీవితం అన్న తర్వాత సమస్యలు రాకుండా ఉండవు, ఇది పోతే రేపు ఇంకోటి ఏదో వస్తుంది, రేపు పెళ్ళైన తర్వాత ఇంకో సమస్య రావచ్చు. కాబట్టి సమస్యలు తప్పవు. కాబట్టి ఈ సమస్యలు ఎలా తట్టుకోవాలి అనే ఒక రకమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఎలా వీలవుతుంది అంటే, మనం సృష్టించలేం కదా. ఇప్పుడు తల్లిదండ్రులు సమస్యను సృష్టించి ఆ సమస్యను ఎదుర్కోవాలో చేయడం అనేది ఆర్టిఫిషియల్గా కష్టం, చేయడం చేత కాదు. దానికి ఒక మంచి ప్రాక్టికల్ సూత్రం ఏంటంటే, స్కూల్స్లో గేమ్స్లో స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గేమ్స్ స్పోర్ట్స్ రోజు ఒక అరగంట గంట ఆడితే ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. ఓడిపోయిన ప్రతివాడు గేమ్లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకోడు, దే టేక్ ఇట్ లైట్లీ. అది అలవాటు అయిందనుకోండి, ఇవాళ ఫుట్బాల్లో ఓడిపోయాను, రేపు గెలుస్తాను, ఎల్లుండి మళ్ళీ ఓడిపోతాను. సో దట్ మీన్స్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ప్రతిదీ నేను అనుకున్నట్టు జరగదు, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ రాస్తాను అనే ఈ విధమైన ట్రైనింగ్ కూడా చిన్నప్పటి నుంచే స్కూల్స్లోనూ పేరెంట్స్లోనూ రావాలి. ఇది పేరెంట్స్ చేయాల్సిన విషయం. స్కూల్స్లో వాళ్ళ ప్రెజర్ ఎక్కువ పెట్టడము, చేయడము, ఓవర్ వర్క్ చేయించడము, రిలాక్సేషన్ లేకపోవడము, తర్వాత పిల్లల యొక్క సైకాలజీ గమనించకుండా, వాళ్ళ కెపాసిటీ గమనించకుండా వాళ్ళని రుద్దడం, ఇవన్నీ కూడా టీచర్స్, మేనేజ్మెంట్ గమనించాలి. ఇది వాళ్ళు చేయాల్సిన పని. ఇక్కడ మరొక పాయింట్ సార్, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఇప్పుడు నేను అడిగేది, చిన్నపిల్లలు బేసిక్గా 19 ఏళ్ళ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఊరేసుకుంది కాబట్టి కాస్త నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ నిన్న ఆ బాబు కూడా ఊరే వేసుకున్నాడు. అంటే ఈ పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావడం ఎత్తితే ఊరేసుకోవాలి అనే ఆలోచన, ఉరికి ఫ్యాన్ బిగించాలి అంటే వాళ్ళకి భయం కానీ ఇవన్నీ ఉండవా సార్? ఇది మీడియా ప్రభావం అండి, అంటే సోషల్ మీడియా ప్రభావం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఊరి ఎలా వేసుకోవాలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, లేదా దూకి ఎలా చనిపోవాలో ట్రైనింగ్ ఇస్తారు, ఎక్కడ పొడుచుకొని కత్తితో చేస్తే ఈజీగా చనిపోవచ్చో ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు లేవు. ఒక 2-3 దశాబ్దాల కిందట మామూలు ఏదో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు టీవీలో, సెల్ ఫోన్లో చూసి తెలుసుకోవచ్చు. ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా దూకాలి, ఎలా చేస్తే చనిపోతారు అనేది ఇవన్నీ కూడా మీడియా కూడా చేస్తూ ఉంది. రెండోది ఏంటంటే, ఈ వార్తలను కూడా టూ మచ్గా అంటే ఫ్రంట్ పేజీలో కలర్ ఫోటో వేసి బాక్స్ పెట్టి వేయడం కూడా అంత మంచిది కాదు. అంటే చనిపోయాడనే వార్త వేయడం ఓకే, కానీ ఆ చనిపోయిన దాన్ని హైలైట్ చేసి మరీ దూకేది ఎలా దూకుతున్నాడని 10 సార్లు పైకి కిందికి చూపించేది అంటే సైకాలజీలో ఎలా ఉంటుందంటే, ఒక ఇన్సిడెంట్ అలా చూసినప్పుడు ఒక అబ్బాయి 10th ఫెయిల్ అయ్యి చేసుకున్నాడు, ఇంకా చాలామంది ఫెయిల్ అవుతారు అదే సంవత్సరం. వాళ్ళలో కొంతమంది ఈ సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్నట్టు అది చూసి, ఓహో నేను కూడా ఫెయిల్ అయ్యాను, వాడు చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోతే బాగుంటుంది అని ఒక సజెషన్, అంటే మనసు పైన ఒక సజెషన్ అనేది పనిచేసి వాడు కూడా అలా చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మనం ఎక్కువగా అంటే ఆ యాక్షన్స్ను అంత హైలైట్ చేసి వార్త వరకు ఓకే, కానీ దాన్ని ఎక్కువ డిస్క్రైబ్ చేసి కలర్ఫుల్గా చూపించడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ పిల్లలు కూడా ఇంత చిన్న వయసులో, నిజంగా ఇంత చిన్న వయసులో ఆత్మహత్యలు అనేది ఒకప్పుడు చాలా అరుదు, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు? చుట్టూ వాతావరణం అలా ఉంది, రోజు పేపర్లో, టీవీలో చూస్తున్నాము, వింటున్నాము, ఒకరిని చూసి ఒకరు ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఎలా చేసుకోవాలని మీరు అన్నారు. నిజంగా
తాడు ఎలా బిగించుకోవాలి, ఎలా ఎంత హైట్లో ఉండాలి, ఇవన్నీ కూడా దే ఆర్ అవైలబుల్ ఇన్ ద సెల్ ఫోన్లో చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఈ మీడియా సెల్ ఫోన్ల ప్రభావం కూడా దీనికి తోడైంది. దానివల్ల పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. సో ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇటువంటివి ఆపడం అనేది జరుగుతుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ పిల్లల్లో నుంచి ఇటువంటి సూసైడ్ టెండెన్సీ ఇవన్నీ కూడా ఆపే అవకాశం ఉంటుందంటున్నారు. చూడండి, సమాజంలో చాలా ఆత్మహత్యలు జరుగుతుంటాయి ప్రతిరోజు. విజయవాడలో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి, ఇండియాలో జరుగుతాయి, ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. 100% అన్ని ఆత్మహత్యలను ఆపడం ఇంపాసిబుల్. ఎవరి చేత కాదు, గవర్నమెంట్ చేత కాదు, డాక్టర్ల చేత కాదు, ఫ్యామిలీ చేత కాదు. కానీ అలా అని చెప్పేసి ఊరుకోకూడదు. చాలా వరకు ఆత్మహత్యలు మనం నివారించవచ్చు. ఎలా? ఈ విధమైన ఎడ్యుకేషన్ ద్వారా, అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, తల్లిదండ్రులకు సూచనలు, స్కూల్ మేనేజ్మెంట్కు, టీచర్స్కు, అలాగే పిల్లలకు స్కూల్స్లో కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వాళ్ళని ఎలా స్ట్రెస్ ఎదుర్కోవాలి, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఇంకోటి ముఖ్యంగా మేము మా ప్రాక్టీస్లో చూస్తున్నాం, చాలామంది అడల్సెంట్ డిప్రెషన్ అనే ఒక మానసిక వ్యాధి గురై, బలహీనత గురై మా దగ్గర తీసుకొస్తున్నారు. ఆ డిప్రెషన్కు లోనైన వాళ్ళకు, అంటే ఏదో కారణం చేత డిప్రెషన్ వస్తుంది, అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే, అది మందుల ద్వారా కానీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇస్తే, ఆ డిప్రెషన్ తగ్గిపోతే మళ్ళీ వాడు బతకాలనుకుంటాడు. నిజంగా చెప్పాలంటే మా ప్రాక్టీస్లో కొన్ని వేల లక్షల మందిని మేము అలా మాకు తెలియకుండానే కాపాడి ఉంటాం. ఆ మానసిక జబ్బును ట్రీట్ చేయడం ద్వారా, అటు మందులు కావచ్చు, ఇతర సైకలాజికల్ మెథడ్ చేయడం వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి, వాళ్ళు మళ్ళీ ధైర్యంగా ఉండి, మళ్ళీ ఆప్టిమిస్టిక్గా ఉండి, బతుకుదామనే ఆశ అనేది కలిగి ఆత్మహత్యలు నివారించడం అనేది దాంట్లో అది కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఇవన్నీ చాలామందికి తెలియదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, అమ్మో సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏమైనా అనుకుంటారని, ఇవన్నీ పోయి ఆ భయాలు పోగొట్టి, ఏదైనా కొంచెం తేడా ఉన్న పిల్లలకు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, చూపించడం, ఇవన్నీ కూడా జరగాలి. ఇవన్నీ చేస్తే చాలా వరకు నివారించవచ్చు. అలా అని చెప్పేసి ప్రతి ఆత్మహత్య మనం కాపాడగలమంటే దట్ ఈస్ డిఫికల్ట్ టు సే. కానీ అలా అని చెప్పేసి ఒక్క జీవితాన్ని కాపాడినా ఆ కుటుంబాన్ని నిలబడి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి అమ్మాయి పోవడమే కాకుండా ద ఎంటైర్ ఫ్యామిలీ సఫర్స్. ఇంకా జీవితాంతం ఆ జ్ఞాపకాలతో వీళ్ళు తల్లిదండ్రులు బాధపడుతుంటారు, వాళ్ళ జీవితం నరకప్రాయం అవుతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా దెబ్బతింది. కాబట్టి పిల్లలు ఈ విధంగా ఇవన్నీ గమనించి, ఎలాంటి స్ట్రెస్ వచ్చినా ఏం పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకోటి ఆప్షన్స్, లైఫ్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గట్టిగా చెప్పేసి మొండిగా తెగించి చెప్పడం, అమ్మ నేను చదువుకొని అయిపోయింది దర్శాలు వింటే వినండి, లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళలో అలాంటి అసర్టివ్నెస్, కాన్ఫిడెన్స్ వచ్చేది కూడా తల్లిదండ్రులు వాళ్ళని డెవలప్ చేయాలి. అలా చేసినప్పుడు చాలా వరకు ఆత్మహత్యలను మనం నివారించగలిగిన వారు అవుతాం. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, టీచర్లు, డాక్టర్ గారు చెప్పింది చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్జర్వేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నారు అనే మానసిక స్థితిని తెలుసుకోవడమే తల్లిదండ్రులది, టీచర్ల ముఖ్యంగా అది బాధ్యతగా పెట్టుకుంటే కనుక ఇటువంటి సూసైడ్స్ అనేవి జరగకుండా ఉంటాయి. సో ఇప్పుడు దాకా జరిగిన ఘటనలు అనేది పక్కన పెట్టేస్తే, రేపు ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ముందు మీ పిల్లల పట్ల లేదా మీ స్టూడెంట్స్ పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా గమనిస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనేది డాక్టర్ గారు చెప్తున్నాను బట్టి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.